చేశారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతారు సార్ వెళ్ళిపోతున్నారు? సో 35 ఇయర్స్ నుంచి మా అన్నగారితో మాకు పరిచయం, యాదన్న గారితో. సో నేను ఇవాళ వైస్ ప్రెసిడెంట్గా ఆ యూనియన్లో ఉన్నాను అంటే ఆయన వల్లే, యాదగిరి గారి వల్లే. యాదగిరి గారు ఎలా అంటే మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్. లేడీస్ అందరు బయటికి రావాలి, ధైర్యంగా మాట్లాడాలి, నాలెడ్జ్ పరంగా బయటికి రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో లేడీస్ ఎంత ముందుకు వస్తే అన్ని మీకు పనులు అవుతాయి, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ, ఈక్వల్ రెస్పెక్ట్ ఉండాలనేది. అదే విషయంలో కంపెనీలో చాలా విషయాల్లో మాకు యాదన్న మాకు తోడున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది చెప్తాను, యాక్చువల్లీ చెప్పొచ్చో లేదో మన మీడియా ముందు, కానీ జనరల్గా స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేసరికి జెంట్స్కి ఎక్కువ, లేడీస్కి తక్కువ ఉండేది. బట్ మేము మా యూనియన్లో వచ్చాక అది ఈక్వల్ టు చేసాం ఆ స్టిచ్చింగ్ ఛార్జెస్. అలా చాలా ఇలా మెటర్నిటీ లీవ్స్ కానీ అప్డేట్ చేయడం కానీ, ఒక ఆఫీస్ బేరర్ లేడీస్ అంటే ఇంతకుముందు ఒక 20 years బ్యాక్ యూనియన్ లీడర్ అంటే ఒక లేడీ రిప్రజెంటేటివ్ అని ఒక చిన్న టైటిల్తో ఉండేవాళ్ళు. ఇవాళ రోజు నా డిప్యూటీ జనరల్ సెక్రటరీ లేడీయే అండ్ వైస్ ప్రెసిడెంట్ లేడీయే. సో అంత లెవెల్కి ఎదిగేలాగా మమ్మల్ని ఇన్స్పైర్ చేశారు ఆయన. సో మేము ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటాము. ఇవాళ ఇక్కడే కాదు, ఎక్కడ మాట్లాడమన్నా మాట్లాడే ధైర్యాన్ని మాకు ఆయన ఇచ్చారు. సో అన్ని రోజులు కలిసి పనిచేశారు కదా, సార్ వెళ్ళిపోతున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మాకు పెద్ద లోటు, పెద్ద దిక్కు వెళ్ళిపోయినట్టు. బట్ ఆయన ఇక్కడ దగ్గరలోనే ఉంటారు కాబట్టి మేము ఇప్పటికీ ఆయన మా జనరల్ సెక్రటరీగా మేము ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ.